ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 121వ అంశం శ్రీరామచంద్రుడు తన అవతార పరిసమాప్తికి ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రావణ వధానంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వచ్చాడు. వచ్చి కోసల సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. 11,000 సంవత్సరాల పాటు ఆ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు. చివరి సమయంలో సీతాదేవి శీలం పట్ల జనాపవాదం రావడంతో లక్ష్మణుడి ద్వారా సీతాదేవిని అడవులకు పంపివేశాడు. అలా అడవులకు పంపివేయబడ్డ సీతాదేవిని వాల్మీకి మహర్షి ఆదరించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆమెకు ఆశ్రయం కల్పించాడు. ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది. లవకుశులకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉంది. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయ తలపెట్టాడు. ఆ యాగానికి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. ఆ ఆహ్వానంలో భాగంగానే ఆయన వాల్మీకి మహర్షిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాల్మీకి మహర్షి తన శిష్యులైన లవకుశులతో కలిసి శ్రీరాముడు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగ ప్రాంతానికి చేరుకున్నాడు. కుశలవులు చేసినటువంటి రామకథ గానం ద్వారా సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది అని శ్రీరాముడు తెలుసుకున్నాడు. శ్రీరాముడు సీతాదేవిని శీల పరీక్ష కోరడంతో ఆమె అక్కడే తన తల్లి భూదేవిని ప్రార్థించి ఆ భూదేవి ప్రత్యక్షం కావడంతో ఆమె ఒడిలోకి చేరుకొని సీతాదేవి రసాతలానికి వెళ్ళిపోయి తన అవతారాన్ని పరిసమాప్తి చేసింది. అనుకోని ఈ హఠాత్ సంఘటనకు శ్రీరాముడు నిర్ఘాంతపోయాడు. భార్యా వియోగంతో కృంగిపోయాడు. ఆ తరువాత మరొక అనూహ్య సంఘటనలో ఆయన తన సోదరుడైనటువంటి లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించడం జరిగింది. అలా దేశ బహిష్కార శిక్ష విధింపబడినటువంటి లక్ష్మణుడు అన్నగారి సమీపాన నివసించలేని తన జీవితం వ్యర్థం అనుకొని ఆయన సరయూ నదిలోకి దిగి దేహత్యాగం చేశాడు. ఈ 2 సంఘటనలు శ్రీరామచంద్రుణ్ణి బాగా కృంగదీశాయి. ఇటువంటి సమయంలోనే బ్రహ్మదేవుడు కాలపురుషుడి ద్వారా శ్రీరాముడికి ఒక సందేశం పంపించాడు. సీతా వియోగ దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి శ్రీరాముడి దగ్గరికి కాలపురుషుడు వచ్చి, ప్రభు, రామావతారంగా మీరు సాధించవలసిన జగత్ కళ్యాణ కారక కార్యక్రమం రావణవధతో పరిసమాప్తమైంది. సీతాదేవిగా అవతరించిన లక్ష్మీదేవి మీకంటే ముందుగా వైకుంఠానికి చేరుకుని మీ రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నది. సకల దేవతలు మీ పునరాగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ దర్శనానికి. కాబట్టి మీరు ఈ రామావతారానికి ఇక పరిసమాప్తి పలికి వైకుంఠానికి దయచేసి మా అందరినీ అనుగ్రహించండి. ఇది బ్రహ్మదేవుల వారి సందేశం అన్నాడు. రావణ వధానంతరము శ్రీరాముడు లంకలో ఉండగానే సమస్త దేవతలు, బ్రహ్మ వీరందరూ కూడా వచ్చి శ్రీరాముడితో, ప్రభు, తమరు శ్రీ మహావిష్ణువు అవతారం, రాముడిగా మానవుడిగా అవతరించి ఈ రాక్షస సంహారాన్ని చేశారు. ఈ రాక్షస సంహారం కోసమే మీరు ఈ అవతారాన్ని ధరించవలసి వచ్చింది. ఇక తమరు వైకుంఠానికి విచ్చేసే సమయం ఆసన్నమైందని అప్పుడే విన్నవించారు. అందుచేత ఆ అంశాన్ని కూడా శ్రీరాముడు నెమరు వేసుకొని కాలపురుషుడి ద్వారా బ్రహ్మదేవుడు పంపించినటువంటి ఈ సందేశాన్ని కూడా గ్రహించి ఇటీవల కాలంలో జరుగుతున్న సన్నివేశాలను, సంఘటనలను నెమరు వేసుకుని శ్రీరామచంద్రుడు తన అవతార పరిసమాప్తిని చెయ్యాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ విషయాన్ని ఆయన వెంటనే తన సోదరులకు, అంతఃపుర స్త్రీలకు, పండితులకు, మంత్రులకు, పురోహితులకు అందరికీ తెలియచేశాడు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.
మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందజేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది. ఇక తరువాత రాబోయేది 122వ వీడియో. ఆ వీడియోలో శ్రీరాముడి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనను ఎవరెవరు అనుసరించారు అనే అంశాన్ని తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.